బాగున్నావే అమ్మడు భమ్మ భమ్మ బంగారు బాగున్నావే అమ్మడు బావా బావా పన్నీరు అయిపోతావా అల్లుడు క్యాష్ దొరికినంత దోచుకో. ఈరోజు క్యాష్ లో స్పెషాలిటీ ఏంటంటే ఎప్పుడు వచ్చే మన సెలబ్రిటీస్ తో పాటు వాళ్ళ అమ్మగారులు కూడా వచ్చేస్తున్నారు. పిలిచేద్దామా? పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. అడగందే అమ్మైనా అన్నం పెట్టదు అంటారు, కానీ నేను అడగకుండానే అమ్మ నాకు అన్ని పెట్టేసింది అంటూ వచ్చేస్తున్నాడు కార్తీక్ వాళ్ళ అమ్మతో. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. తీసుకో స్వీట్ తీసుకో. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా. కార్తిక్, నువ్వు మీ అమ్మ గురించి ఎన్నెన్ని చేసావో అందరికి తెలుసు. హార్టీ కంగ్రాచులేషన్స్ నీకు. థాంక్యూ. ఈ రోజు అమ్మ ఇంత మంచిగా ఆరోగ్యంగా ఉన్నారు, ఇలాగే చూసుకో. వెల్కమ్ అండ్ అక్కడ నడిపించే దీపం అమ్మ కరుణించే కోపం అమ్మ. చిన్నప్పుడు పిల్లలు అన్నం తినకపోతే చందమామని చూపిస్తాం. ఆ అమ్మ ఆ చందమామ ఇద్దరు కలిసి ఇక్కడికి వచ్చేస్తే ఎలా ఉంటుంది? వర్షిని అని వాళ్ళ అమ్మగారులా ఉంటుంది. రంగమ్మ మంగమ్మ ఓయ్ రంగమ్మ మంగమ్మ రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు. రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు. తీసుకో వర్షిని. యా శ్రీలత గారు వర్కింగ్ అండి లేకపోతే హోమ్ మేకర్. హోమ్ మేకర్? ఓకే. బాగా అల్లరి పిల్ల? అంత అల్లరి కాదు, కొంచెం అల్లరి. కొంచెం అల్లరి. ఓకేనండి, వెల్కమ్ టు ద షో ప్లీజ్. ఢిల్లీకి రాజా అయినా తల్లికి కొడుకే అంటారు. అంతే ముద్దుగా వచ్చేస్తున్నాడు రవి వాళ్ళ అమ్మగారితో. నీవే 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 నేనంట నీవే లేక నేనే నేనంట మెల్లే అందిందేమో ఈ బంధం వెలలేని సంతోషాలే నీ సొంతం నీవే 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 నేనంట నీవే లేక నేనే నేనంట. సూపర్ అబ్బా, రవి టాలెంట్ అనుకున్నా, మొత్తం మీదే అర్థమైపోయింది నాకు. చూసారా, అన్ని నా పోలికలే. ఆ పాయసం తీసుకొని రా, అమ్మకి తినిపించు. నీవే 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 నేనంట నీవే లేక నేనే లేనంట. నాకు జన్మనిచ్చిన తల్లికి, కానీ నాకు యాంకరింగ్ నేర్పించిన తల్లికి. నేను నీకు యాంకరింగ్ నేర్పించలేదు, ఇదంతా మీరు పెట్టిన భిక్షే. నేను నీకు భిక్ష. నా వల్ల ఇట్లా తయారయ్యా. ఏదో కొద్దిగా ఏదో సంపాదించుకుంటున్నా కదా మీ వల్లనే కొంచెం. ఏం పెట్టారండి చిన్నప్పుడు? తిట్లు చాలా పెట్టాను తిండితో పాటు. సరిపడేంత పెట్టినట్లు లేరు. నా తొడపాశాలు చూపించడానికే ఇవో ఇట్లాంటి వేసుకొచ్చిన. చిన్నప్పుడు ఎన్ని తొడపాశాలో నాకు తెలుసు. అవునా? ఐ వాజ్ స్ట్రిక్ట్ మదర్, డిసిప్లిన్ మదర్. క్రమశిక్షణ. వెళ్ళిపో, పోడియం దగ్గర నుంచో. గురువు దైవం అన్నీ నాకు మా అమ్మే అంటూ భాను వాళ్ళ అమ్మతో వచ్చేస్తున్నారు. పిలిచేద్దాం. ఆహా అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి ఇహ మెల్లగా మెల్లగా ఎదలో నా చిరుగిల్లుడు షురువాయి అరే చిక్కిలి గిల్లి గిల్లి గింత
ఇదిగో తీసుకో పాయసం, అమ్మకు తినిపించు. పద్మ గారు బాగున్నారా అండి? బాగున్నానండి. వెల్కమ్ టు క్యాష్ షో. ఎలాంటి మీ అమ్మాయి పద్ధతిగా చూడండి అక్క, అసలు ఎంత పద్ధతిగా ఉన్నాను. ఏమండి? పద్ధతిగానే ఉంది. పద్ధతిగానే ఉంది. ఓకే సరే, వెల్కమ్ బాను. కానీ బాగుందబ్బా. జనరల్ ఏంటంటే మనం సెలబ్రిటీస్ వచ్చినప్పుడు ఎక్కడో అక్కడ కొంచెం ప్లాస్టిక్ అయిపోతుంది అనమాట మన షో, కానీ ఇవాళ ఏంటో రియల్ అయింది. పోను పోను రౌండ్ లో మాట్లాడుకుందాం, మొదలెట్టేద్దామా? మొట్టమొదటి రౌండ్ పైసా వసూల్. సో ఈ రౌండ్ లో క్వశ్చన్స్ అడుగుతాం, ఆప్షన్స్ ఉంటాయి, బజర్ నొక్కండి, కరెక్ట్ ఆన్సర్ చెప్తే మీరు వెళ్ళి ఇది ఆడతారు 2 సార్లు. సో ఫస్ట్ క్వశ్చన్ ఆప్షన్స్: ఏ కొడుకు, బి కూతురు, సి భార్య, డి బ్రదరు. మీ పర్సు పోయినప్పుడు అందులో ఎవరి ఫోటో ఉంటే 60% తిరిగిచ్చే అవకాశం ఉంది? క్వశ్చన్ అవ్వక ముందే బాజర్ కొట్టాడు. సగం అయినాక కొట్టచ్చు. ప్రోగ్రామ్ అవ్వక ముందే చెక్క అడుగుతుంటాడు. ఫస్ట్ బజర్ రవి నొక్కారు. రవి ఎవరమ్మా చెప్పు. నీ భార్య. భార్య. రవిని వాళ్ళ భార్యతో లాక్ చేయండి. కార్తిక్ కూతురు. కార్తిక్ వాళ్ళకి లాక్. భాను కొడుకు. కొడుకు లాక్. వర్షిని అక్క మా అమ్మ డౌట్, నీ పర్సా నా పర్సా అంట. మదర్ పర్సా కొడుకు పర్సా? కాదు, అంటే మీ పర్స్ అయినా తన పర్స్ అయినా ఎవరి ఫోటో ఉంటే తిరిగిస్తారు అని. అయితే ఈవిడ పర్స్ పోతే ఈవిడ భార్య ఎట్లుంటదండి? అది నువ్వు చెప్పావు, నీ కర్మ, నేనేం చేయను. మీరు చెప్పండి. బ్రదర్. ఓకే, ఆప్షన్ డి బ్రదర్ లాక్. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఈ 4 ఆప్షన్స్ లో ఒక్కడే అబ్బాయిది వచ్చింది కదా. సో అబ్బాయి ఫోటో పర్స్ లో దొరికినప్పుడు నొక్కేసేది ఇంకో అబ్బాయి కాబట్టి పొరపాటును కూడా ఇవ్వడాడు. ఏంటి మీరు? భార్య రైట్ ఆన్సర్ అని చెప్తున్నా. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. నీ ప్రశ్నలు నీవి ఎవ్వరో బదులుగా. పైగా నాకు తెలిసి ఎక్కువ శాతం మొగుళ్ళు భార్య మీద ఉండే భయంతో భార్య ఫోటో పెట్టుకుంటారు. మళ్ళీ ఏమైనా ఫీల్ అవుతుందేమో, ఏమైనా అనుకుంటదేమో, కనీసం ఇదైనా ఒక మార్క్ కొట్టేద్దాం ఇక్కడ. ఇంకోటి కూడా ఉంటుంది మేడం, ఇంతకన్నా పెద్ద కష్టం ఉంటుందా అని చూసుకుంటారు కదా. కార్తిక్ పెళ్ళయిందా? లేదు. అందుకే ఆ ధైర్యం నీకు. సరే, కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. నువ్వు సింగులు 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 సింగారానివే, నాతో మింగులు మింగులు అయ్యే నా బంగారానివే, నన్ను రింగులు రింగులు తిప్పే నా శృంగారానివే. అమ్మ ఏం కావాలి చెప్పు, ఎక్కడి నుంచి లేయాలి? అరే మణికొండ ఓ ఆడ నుంచి అయిపో. కానీ పాపం తనకి ఎంతో కొంత డబ్బులు రావాలి, ఎందుకంటే ఒక 6 నెలల నుంచి చూస్తున్నా, ఇంతకన్నా మొలవట్ల. అచ్చి చొంగోరే, అచ్చి చొంగోరే. సెకండ్ క్వశ్చన్ ఆప్షన్ ఏ థాయిలాండ్, బి ఇంగ్లాండ్, సి ఆస్ట్రేలియా, డి దక్షిణాఫ్రికా. తెల్ల ఏనుగులు ఉన్న దేశం ఏది? యా కార్తిక్. దక్షిణాఫ్రికా. ఓకే, ఆప్షన్ డి దక్షిణాఫ్రికా లాక్ చేయండి. రవి దక్షిణాఫ్రికా. ఆప్షన్ డి దక్షిణాఫ్రికా. వెళ్ళావా రవి ఎప్పుడైనా? అన్ని వెళ్ళినా కదా అక్కడ వెళ్ళా. ఆ 3 వెళ్ళాం కాబట్టి అక్కడ ఏం లేదు, తెలియదు, ఇక్కడే ఉంటుంది. వర్షిని ఆస్ట్రేలియా. ఆప్షన్ సి ఆస్ట్రేలియా. వర్షినికి లాక్ చేయండి. బాను నాకు ఎందుకో డౌట్ అనిపిస్తుంది, ఇంగ్లాండ్ అక్క. ఆప్షన్ బి ఇంగ్లాండ్ లాక్. ఇప్పుడు అమ్మలు తిట్టడం అనేది సహజం, అందులోనూ అమ్మలు తిట్టినప్పుడు పెద్ద పెద్ద బూతులేం తిట్టరు, జంతువులతో పోలుస్తూ ఉంటారు. అవునవును. అలా ఇక్కడ ఉండే అమ్మలు ఎవరిని ఏం తిడతారో ఒకసారి విందాం. ముందు ఇక్కడి నుంచి మొదలెడదాం. ఉమ్మగారు చెప్పండి, రవిని ఏ జంతువుతో పోలుస్తారు? గాడిద. మీకు బాగా కోపం వచ్చినప్పుడు మీరు ఏ రేంజ్ లో తిడతారో స్కిట్ లాగా చూపించండి మాకు. ఇంటికి వచ్చేసాడు, ఫోన్ లోనే కూర్చొని ఉన్నాడు, మీకు కోపం వచ్చింది. గాడిది. గాడిది వచ్చినప్పటి నుంచి అదే చూస్తున్నా, అందులోనే మొహం పెడుతున్నావు. పక్కన నేను కూర్చున్నా, నేను నీ ఫోటోనే చూస్తున్నా, నేను అందంగా ఎట్లా చేయాలని. అసలు నా ఫోటో అంటూ ఇంకేదో చూస్తున్నాడు వాడు.
అమ్మా ఇప్పుడు ఏం కావాలి నీకు? ఎప్పుడు చెప్పినావు వెళ్ళాలి ప్రోగ్రామ్ కని? పొద్దున 9 గంటలకి. అట్లా చెప్పొచ్చా? ఏ రవి ఇవాళ చెప్పావా? మా డాడీ అసలు ఎవరిని నిత్యాన్ని తీసుకెళ్ళలేదు. అమ్మని అడిగితే ఇంకా నన్ను ఇంకా అడ్డమైన బూతులు తిడతాడు. అందుకే నేను లాస్ట్ మూమెంట్ లో ఫైనల్ ఏదో అడ్జస్ట్ చేసి తీసుకొచ్చా. షూటింగ్ అని చెప్పి తీసుకొచ్చావు కదా? షూటింగ్ అనే చెప్పా. సుమక్కన అంటే వచ్చేసింది. ధైర్యంగా ఉండండి. సుమక్కన అన్నప్పుడు సేమ్ ఏజ్ గ్రూప్, సేమ్ ఫ్రెండ్స్. ఎట్లా అవుతుంది? నువ్వేమో నాకు నన్ను అక్క అని పిలిస్తే వాళ్ళు ఏమవుతారు? నాకు అక్క అని అందరు పిలుస్తున్నట్టే పిలిచిన. ఆ. సుమక్క అనగానే మేమిద్దరం సేమ్ స్కూల్ సరే రవి సరే, కానీ ముక్కు ఇట్లా అన్నారు ఎందుకు? నా చేతుల్లో కూడా కొన్ని ఆయుధాలు ఉన్నాయి, తీయమంటావా? వద్దు. ఇప్పుడు నేను వచ్చాను, ప్లీజ్ అదొద్దు. ఏంటమ్మా? ఎందుకు ఎన్నోసార్లు చూసాను సుమక్క ప్రోగ్రామ్ లో అనేయడం. అమ్మ, సుమక్క, సుమక్క. పేటెంట్ అయిపోయింది సుమక్క అనేది, పేటెంట్ అయిపోయింది. కరెక్ట్ ఉమ్మగారు, అదే మీరు ఇందాక చెప్పారు చాలా ప్రోగ్రామ్స్ లో నేను రవిని ఆట పట్టిస్తూ ఉంటాను, కానీ నిజంగా చాలా మంచోడండి. ఐ నో మై సన్. దేని గురించి ఈ టాపిక్? ఏమేమో ఉన్నాయి కదా పొట్లాలు, ఆ పొట్లాలు ఇక్కడ ఇప్పేది లేదు. నేను లాక్ చేశాను. అంటే ఉన్నాయని నువ్వు నమ్ముతున్నావా? అని ఏదో ఆట పట్టిస్తున్నారు. ప్రొఫెషనల్లీ అంటారు. ప్రొఫెషనల్. అక్క మూడో క్వశ్చన్ ఏదో అడగవా? శ్రీలత గారు మీరేమని తిడతారండి? తిట్లు ఉండవు, చూపులు ఉంటాయి. అంటే జంతువులతో ఒక్కసారి కూడా పోల్చలేదా? లే, అప్పుడు చెప్పింది వర్షం చెప్పింది నన్ను తెల్లపంది అంటదని. ఒక తిట్టు తిట్టరా? ఏ పిల్లి, తెల్ల పిల్లి. మీరండి, మీరేం తిడతారు? గాడిదని ఇన్సల్ట్ చేసినట్టు కార్తిక్ ని గాడిద అంటే. పద్మ గారు ఏం తిడతారు? నేనేం తిట్టాను. మనుషులు అయితే తిడతారు, ఈమె మనిషి కాదని. మనం ఇదంతా అడిగే లోపల వాళ్ళ అమ్మని ప్రిపేర్ చేసేసింది. ఇప్పుడు నిన్ను కూడా అడుగుతా. లేదు నిజంగా అక్క, సీరియస్ గా ఉన్నాను. ఎప్పుడు ఏం తిట్టరు. అంటే నేను ఒకదాన్ని అక్క, తమ్ముళ్ళు చెల్లెలు లేరు కాబట్టి మేబీ అది కూడా అయ్యి ఉండొచ్చు. ఎందుకు లేడు తమ్ముడు? ఎందుకు లేడు? అరే గొంతు మాట్లాడి ఒక మాట ఆను. అయ్యో నా తమ్ముడు వీడే. ఒక తమ్ముడు ఏదో ఒక్కసారి తిట్టరా? నాకు తిట్లు రావు కదా, ఎట్లా తిట్టాలి? ఒసేయ్ రవి ప్రాంప్టింగ్ ఇవ్వు. రవి రవి ప్రాంప్టింగ్. పందిలాగా 3 పూటలు బాగా తింటావు, ఏమైనా పని చేసేది ఉందా లేదా? పులిలాగా 3 పూటలు తింటావు, మేము పని చేసేది ఉన్నదా లేదా? అంటే ఇక నేను పందినైనా? ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. సో మీరిద్దరు అనుకున్న దక్షిణాఫ్రికాలో తెల్ల ఏనుగులు లేవు. ఇంకొక రాంగ్ ఆన్సర్ తీసేయండి. మనుషులు ఆడే ఆట అనుకుంటారే అంట, ఆ దేవుడు ఆడే ఆట అని తెలిసేదెప్పుడంట. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఇట్ ఈస్ ఇన్ థాయిలాండ్, ఐరావతం. అందరికి కలిసి ఒక SPL ఉంటుంది, తర్వాత ఆడుదురు గాని. ఓకే, మూడో క్వశ్చన్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ మమ్ముట్టి, బి విజయ్ యాంటనీ, సి రాఘవ లారెన్స్, డి మోహన్ లాల్. రీసెంట్ గా వీరిలో వాళ్ళ అమ్మగారికి గుడి కట్టించిన యాక్టర్ ఎవరు? రవి రాఘవ లారెన్స్ గారు. రాఘవ లారెన్స్ ఆప్షన్ సి లాక్. వర్షిని లారెన్స్. రాఘవ లారెన్స్, వర్షిని లాక్. బాను అది అంత కాన్ఫిడెంట్ చెప్పిందంటే అదే ఉంటుంది. ఎందుకంటే అదే ఆప్షన్ సి రాఘవ లారెన్స్ లాక్. కార్తిక్ రాఘవ లారెన్స్ ఇక్కడ కూడా లాక్. సో అలా మీకు ఎవరికైనా మీ విగ్రహాలు ఎప్పుడైనా పెట్టించుకోవాలనేది ఏమైనా ఉందా రవి? లైవ్ లో ఉన్నప్పుడే చూస్తే చాలు కదా, అంతే. ఏం చేస్తాం తర్వాత? ఇప్పుడు రవి విగ్రహం కట్టారనుకో, దాని కింద ఏం రాస్తారు? యాక్చువల్లీ ఆంటీ ఉన్నారు కాబట్టి ఏం మాట్లాడలేకపోతున్నాం సుమక్క. ఏం పర్లేదు, మా పిన్ని గారు ఏం అనుకోరు. కీప్ డిస్టెన్స్ అని ఉంటుంది మేడం. కీప్ డిస్టెన్స్. వావ్, ఓన్లీ ఫర్ లేడీస్. ఓకే, ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. నేను ఇది ఎక్కడో చదివాను అబ్బా, రాంగ్. అవును, నేను కూడా చదివిన, అందుకే చెప్పిన. సరే ప్లే.
నీతో హూలాలా నీ వల్లే హే హే గాలో తేలేలా హూలాలా లా లా నీతో హూలాలా నీ వల్లే ఈ హాయే హూలాలా సో అలా రాఘవ్ లారెన్స్ గారు వాళ్ళ అమ్మగారి గురించి గుడి కట్టారంట. ఈనాడు తినబోయాడే సూర్యుడు. ఒకటి SPL ఒకటి SBL డబుల్ ధమాకా. వర్షిని నువ్వు వెళ్ళవా? ఒకటి తీసుకో. இந்த 3 போடாதே அந்த 3 போடாதே. వాళ్ళ మదర్ డైరెక్షన్ ఇస్తున్నారు ఇక్కడ నుంచి. మేము రెగ్యులర్ గా వాచ్ చేస్తుంటాం క్యాష్. సుమా గారు నవ్వు కోసం మళ్ళీ యూట్యూబ్ లో చూస్తాం. పెద్దమ్మా నువ్వే వర్షిని. తరతరాల చరితం జ్వలించే జీవితాల కథనం. అర్థమైందిగా? తమిళ్లో అడిగినా తెలుగులో అడిగినా SPL లో SBL వస్తుందని. నువ్వు కూడా వెళ్ళు. ఎగిరి దంచినా ఎగరకుండా దంచినా ఒకటే కూలిపో. ముగ్గురు రాలేదంటే కంపల్సరీ నాకు వస్తుందని అర్థం. వలపు నీ బయట మెట్టుపై వాలిందే పూల బుట్టలో మెరుపు నీ కట్టుబొట్టులో దూరిందే తేనె పట్టులా నీ పిలుపై నన్ను కట్టి పడేసిందే పిల్ల నా గుండెలోన ఇల్లే కట్టేసి నావే కళ్ళాపు గల్లి రంగు ముగ్గే పెట్టేసి నావే. లాస్ట్ క్వశ్చన్ ఈ రౌండ్ లో ఆప్షన్ A 22%, B 28%, C 34% అండ్ D 42%. ఎంత శాతం మంది తల్లిదండ్రులు వారి పిల్లల యొక్క ప్రేమ పెళ్లిళ్లను అంగీకరిస్తూ ఉన్నారు? ఓకే వర్షిని 42% ఆప్షన్ D వర్షిని వాళ్ళకి లాక్ చేయండి. బాను అక్క 34. ఓకే 34% బానుకి లాక్. కార్తిక్ 28 లాక్. రవి 22%. సరే ఆప్షన్ A 22% లాక్. ఫస్ట్ వాడేపోతాడు. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. జిల్ 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 జిగలు రాజా నువ్వు అడిగితే ఏదైనా కాదంటానా జిల్ 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 జిగలు రాజా ఉన్నదడిగితే నేను లేదంటానా. ఏం చెప్పను నిన్నెలా ఆపను ఓ ప్రాణమా నిన్నెలా వదలను. లవ్ మ్యారేజ్ అందరూ ఒప్పుకుంటున్నారండి. ఒప్పుకుంటారు. అందులో మాక్సిమం ఇది 34%. ఓకే సో అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. SPL అందరూ కలిసి ఆడేద్దరు గాని. సుమా బాస్కెట్బాల్ లీగ్ వార్తలకి స్వాగతం సుస్వాగతం. వర్షిని వెల్కమ్ టు సుమా బాస్కెట్బాల్ లీగ్. రండి తీసుకోండి. నేను అడిగినటువంటి క్వశ్చన్ కి నువ్వు వేసేసావంటే ఆన్సర్ చెప్పక్కర్లేదు, లేకపోతే చెప్పాలి. ఓకే. నా అందంతో పోలిస్తే వీళ్ళు ఎందుకు పనికిరారు? ఏ ప్రియమణి, బి పూర్ణ. ఈవెనే పనికిరాదు. ఏ ప్రియమణి, బి పూర్ణ. ఇద్దరు బాగుంటారు కదా. ఒక పేరు. సుధీర్ అని చెప్పు. సుధీర్ అని చెప్పు. పూర్ణ. పూర్ణ పూర్ణ నా అందం ముందు పనికిరాదు అని చెప్పినటువంటి వర్షిని.
మరి దీని మీద పూర్ణ ఎలా స్పందిస్తుందో తెలుసుకుందాം. ആവടിക്ക് തെലുങ്ക് രാത് ചൂടదు. എന്താ അങ്ങനെ പറഞ്ഞ? അവൾ അങ്ങനെ പറഞ്ഞാൽ നിങ്ങൾ ഇങ്ങനെ പറയണോ? അവിടെ തന്നെ ഇരിക്കും, ഞാൻ ഒന്ന് നിങ്ങളുടെ അടുത്ത് ലൈന് കണക്ട് ചെയ്യട്ടെ. പൂർണ്ണ എന്റെ ചേട്ടാ ഗുരുവായൂരപ്പ ഗുരുവായൂരപ്പ. వర్షిని ఇప్పుడే అందినటువంటి తాజా వార్త, పూర్ణ మిమ్మల్ని మలయాళంలో తిడుతున్నారు. దాన్ని త్వరలోనే ట్రాన్స్లేట్ చేసి మీకు సబ్ టైటిల్స్ తో ప్రసారం చేయడం జరుగుతుంది. రెండో ప్రశ్న, వీళ్ళ ప్లేస్ లో నేనుంటేనా ఆ షో ఎక్కడికో వెళ్ళేది? ఏ రష్మి, బి అనసూయ. ఇది నువ్వు ఖచ్చితంగా వేయాలి, లేకపోతే వేరేలాగా ఉంటుంది. చెప్పండి. రష్మి నా ఫ్రెండ్ కాబట్టి రష్మి అని చెప్తా. సెన్సేషనల్ న్యూస్, ఇప్పుడే అందినటువంటి వార్త, 2 తెలుగు రాష్ట్రాలని షేక్ చేస్తున్నటువంటి న్యూస్ ఇదే. రష్మి స్థానంలో నేనుంటే ఎక్స్ట్రా జబర్దస్త్ ఇంకా ఎక్కడో ఉండేది అని చెప్పిన వర్షిని. దీని మీద స్పందన తెలుసుకుందాము. రవి, రష్మి ప్లేస్ లో ఒకవేళ వర్షిని ఉంటే షో ఎక్కడికో వెళ్ళేది అంటుంది. దీని మీద మీ స్పందన? నన్ను ఇన్వాల్వ్ చేయకండి అంట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ రెండిట్లో మీకు సూట్ కానిది ఏది? ఏ యాంకరింగ్, బి అమ్మాయిగా పుట్టడం. ఇది మాత్రం మీదే అయి ఉంటుందని సంగతి నాకు తెలుసు. ఇవన్నీ రావు, నువ్వు వేస్తే లేకపోతే లేదు. అవునండి, వేసి చెప్పకన్నది అంతే కదా. ఏమన్నారు, ఎక్కడ చేస్తానని చెప్పలేదుగా. ఆన్సర్ చెప్పి ఇప్పుడు. యాంకరింగ్ అమ్మాయిగా పుట్టడం? రెండు. తన గురించి కొన్ని నిజాలని బయట పెట్టినటువంటి భాను. ఈ 2 ఆప్షన్స్ మాత్రమే కాదు, ఇంకా ఒక 4-5 చేర్చండి అని చెప్పినటువంటి భాను. మరి అసలు నిజాల్లోకి వెళ్తే షాక్ అవుతారు. ఓకే, థ్యాంక్ యూ భాను. సెకండ్ క్వశ్చన్, హీరోయిన్ గా ఛాన్స్ వస్తే వీళ్ళల్లో ఏ డైరెక్టర్ తో పనిచేస్తారు? ఏ రాజమౌళి, బి పూరి జగన్నాథ్. అబ్బా అక్క, వాళ్ళిద్దరు నీతో చేయడం కష్టం, అందుకే వేసేయి. సో ఏ డైరెక్టర్? ఎలాగో రాజమౌళి సార్ తో చేశా కాబట్టి పూరి గారితో. బ్రేకింగ్ న్యూస్, ఇప్పుడే అందినటువంటి తాజా వార్త, భాను గురించిన కొన్ని నిజాలు చెప్పడానికి మన విలేకరి కార్తిక్ సిద్ధంగా ఉన్నారు. అక్కడ పరిస్థితి ఎలా ఉంది కార్తిక్? అసలు రాజమౌళి గారు బాహుబలి 3 స్క్రిప్ట్ రాసుకున్నారు, కాకపోతే వీడు చేయనంటే అసలు ఆయన ఏమంటున్నాడు చూడాలి మనం. బాహుబలి 3లో కాలకేయుల ఫ్యామిలీలోని పెద్దక్కగా లేదు పెద్ద అన్నయ్యగా పెద్దన్నయ్యగా చేయమని అడిగారు. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది? చాలా మంచి నిజం ఉంది, కాకపోతే ఇప్పుడు పూరి జగన్నాథ్ గారు ఆ డైరెక్టర్ చేయమని అడుగుతుంది, మరి చూడాలి ఏం జరుగుతుందో. ఓకే కార్తిక్, త్వరగా వెళ్ళవా, యాడ్స్ పడే టైం అయింది. మీకు జుట్టు ఊడిపోతుందా? మీరు వాడండి హామ్ఫర్ట్ హెయిర్ ఆయిల్. అక్క, ఇంకేం క్వశ్చన్లు ఉన్నాయా? వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ, బాయ్, సీ యూ, టాటా. అక్క హగ్గిస్తారు కదా. అక్కర్లా. అదేంటి, మీరు మాత్రం రావచ్చు, మేము రావద్దు? మాది 3D టీవీ, వెళ్ళిపోండి. వీళ్ళకంటే నా కామెడీ చాలా బాగుంటుంది. ఏ గెటప్ సీను, బి అవినాష్. ఏ రెండో వాడు లోపల ఉన్నాడు, వేసి. బయట ఉన్న పెద్ద ఏం లేదు మేడం. గెటప్ సీను, అవినాష్, వీళ్ళ మీద నాకుండేది గౌరవం కాదు, భయం. ఆ భయంతోనే నేను ఆ బంతిని సరిగ్గా బాస్కెట్ లోకి వేశాను అని చెప్పిన కార్తిక్. రెండవ ప్రశ్న, కార్తిక్ సోలో టీమ్ లీడర్ అవ్వడానికి ఇన్ని ఇయర్స్ ఎందుకు పట్టింది? ఏ నా టాలెంట్ ని గుర్తించలేదు ఎవడు, బి నన్ను తొక్కేశారు. కామెడీ రాక నా టాలెంట్ ని గుర్తించలేదు, నన్ను తొక్కేశారు. ఆ ముక్కుగాడే నన్ను తొక్కేశాడు. వాడు పోయిన తర్వాత 8 ఎపిసోడ్లో 7 ఎపిసోడ్లు కొట్టా. ఇప్పుడే వచ్చినటువంటి వార్త, 2 తెలుగు రాష్ట్రాలకి ఆనందదాయకమైనటువంటి
చెప్పినటువంటి కబురు. వాడు వెళ్ళిపోయిన తర్వాతే నేను 8 స్కిట్లు కొట్టేశానన్న కార్తిక్ వాడెవడో తెలిస్తే షాక్ అవుతారు. లాస్ట్ క్వశ్చన్. తర్వాత జన్మంటూ ఉంటే ఈ రెండిట్లో ఏం కావాలని కోరుకుంటున్నావు? ఏ మళ్ళీ ఆర్టిస్ట్, బి మళ్ళీ ఇదే అమ్మ కావాలి. ఇదే అమ్మ కావాలి. అయిపోయింది. దీనికి మేము బ్రేకింగ్ న్యూస్ ఏం అందించట్లేదు, మేమే బ్రేక్ అయ్యాం. We are emotionally broken. బ్రేకింగ్ న్యూస్. భాను వైపు అదోలా చూస్తున్న రవి. అమ్ముందక్క ప్లీజ్ అక్క. సొంత అక్క లాంటిది అక్క. ఎంతమందిని అంటారు అక్కని? సుమక్క బానక్క అంతే. వీళ్ళలో ఎవరితో యాంకరింగ్ చేసి తప్పు చేశాను అని అనుకున్నారు? ఇది బంజే ఎట్లా నా టీవీ ఎవడు ఆపలేడురా. అక్క కెన్ ఐ హెల్ప్ యు? నో థ్యాంక్ యూ, ఐ హెల్ప్ మై సెల్ఫ్. ఏ బాను బి వర్షిణి అని అంటాను అనుకుంటున్నావా? అక్కడ వేరే పేర్లు ఉన్నాయి. క్వశ్చన్ ఏంటి? వీళ్ళలో ఎవరితో యాంకరింగ్ చేసి తప్పు చేశాను అని అనుకుంటున్నారు? ఏ బాను బి వర్షిణి. చెప్పండి. ఎవరితో యాంకరింగ్ చేసి? ఒరే కామోసుకుని అడుగుతున్నావు కదా, అసలు మేమిద్దరం ఫీల్ అవుతున్నాం నీతో యాంకరింగ్ ఎందుకు చేసామని. చాలా సమయం తీసుకొని మౌనంగానే తన సమాధానాన్ని బయట పెట్టినటువంటి రవి, ఒకళ్ళు కాదు వీళ్ళిద్దరితోనూ చేసి నేను తప్పు చేశాను అనుకుంటున్నారు రవి. చెప్పండి రవి, మీరేమనుకుంటున్నారు? క్వశ్చన్ ఏంటి? క్వశ్చన్ ఏంటి? చంపేస్తా ఇంకోసారి అడుగుతా. అమ్మా పట్టుకో అమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా. ఎవరితో యాంకరింగ్ చేసి తప్పని చేసా? వర్షంతో సినిమా చేసి ఉండే యాంకరింగ్ చేసి తప్పని చేశా. వర్షిణితో సినిమా చేయాల్సిందుంటే అంటే బాను యాంకరింగ్ కి పనికి రాదు అని చెప్పకనే చెప్పినట్టు వర్షిణి యాంకరింగ్ కి మాత్రమే కాదు సినిమాకి కూడా పనికొస్తుంది. మరి బానును డౌట్స్ వ్యక్తపరిచినటువంటి రవి, యాంకరింగ్ లో వీళ్ళు నాకు అసలు పోటీయే కాదు. ఆప్షన్ ఏ సుమా, బి ప్రదీప్. ఇది అక్క, ఇది కావాలి నాకు మసాలా. వేస్తే చెప్పక్కర్లేదుగా. యా చెప్పు రవి. ఏంటది యాంకరింగ్ కి? యాంకరింగ్ లో వీళ్ళు నాకు అసలు పోటీయే కాదు. సుమక్క ఎందుకంటే ఫీమేల్ కదా, మేల్ పోటీ కదా. ప్రదీప్ ని ఎప్పటి నుంచో నేను తొక్కేయాలని చూస్తూ ఉన్నాను. నాకు చాలా పోటీగా ఉన్నాడు ప్రదీప్ అని చెప్పినటువంటి రవి. దీని మీద మనం కార్తిక్ స్పందన తెలుసుకుందాము. కార్తిక్ అక్కడ ఏమంటున్నారు? ఇక్కడ ఇంకేం స్టార్ట్ కాలేదు, మీరు చెప్పండి అసలు క్వశ్చన్ ఏంటి? భోంచేసావా? పిలిచి తప్పని చేసిన అనిపించింది కదా. 7 స్కిట్లు కొట్టిండట. నమ్మనికి నాకెంత కష్టంగా ఉండే. మన నెక్స్ట్ రౌండ్ మనీ మనీ మోర్ మనీ. సో ఈ రౌండ్ లో సినిమా టైటిల్ ఏంటో మీరు కనిపెట్టాలి. ఓకే ఫైన్. మేము కొన్ని క్లూలు ఇస్తాం. ఆ క్లూలని బట్టి సినిమా టైటిల్ కనుక్కోవాలి. కరెక్ట్ అయితే 50,000, రాంగ్ అయితే సగం డబ్బులు పోతాయి. అంటే నీకు 1000 ఉంది కదా, 500. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ మస్కా, బి గంగోత్రి, సి అనుకోకుండా ఒక రోజు, డి మాస్. చెప్పండి రవి. ఎలా? అమ్మ సెంటిమెంట్ ఉంటుంది దానిలో. ఇది రాంగ్ అయితే నీకు పనిష్మెంట్ ఉంటుంది. చూద్దాం. సెకండ్ క్వశ్చన్. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ హార్ట్ అటాక్, బి శుభాకాంక్షలు, సి గుండె జారి గల్లంతయిందే, డి మళ్ళీ రావా. బాను శుభాకాంక్షలు. ఎందుకు? గంటలు ఉన్నాయి అండ్ హార్ట్ ఉంది. ఓకే సరే చూద్దాం. ఆసియా ఖండంలో నీలాంటి గుంటలేదే, ఆంధ్ర వీధుల
ఉంది. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ సాహో, బి అర్జున్ రెడ్డి, సి ఛత్రపతి, డి కేజీఎఫ్. వర్షిని కేజీఎఫ్. కావలసుకుని నొక్కేసాడు నువ్వు అక్కడ. కానీ 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 ఏమిటక్క అది ఏమిటి? ఒక తల్లి ఆవేదనకి నేను అర్థం చేసుకున్నా. నన్ను ఈ రోజు షోకి తీసుకొచ్చి పాయింట్లు సంపాదించలేదు నువ్వు అని. ఫస్ట్ టైం మీరు షో నలుగురు అక్క చెల్లెలతో చేస్తారు. చూద్దాం. ఇదే డిసైడింగ్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ బిచ్చగాడు, బి చిరుత, సి స్టైల్, డి కొమరం పులి. రవి రవి ఇట్స్ స్టైల్, లారెన్స్ మాస్టర్ స్టైల్, అమ్మ సెంటిమెంట్. సరే చూద్దాం. Let's go. మెరిసే మెరుపా. ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మలందరికీ కాళ్ళకి నూనెలు రాయండి, ఓకేనా? ప్రతి ఎపిసోడ్ తర్వాత మీరు అదే చేసుకుంటారా? సో ఈ రౌండ్ పూర్తయిపోయింది అండ్ లీడ్ లో ఉన్న పార్టిసిపెంట్ రవి. ఎల్ఈడిలో కొన్ని పిక్స్ చూద్దాం. రవి అయితే సేమ్ జెరాక్స్ కాపీ. ఎన్నేళ్ళైందండి పెళ్ళై? 83 పెళ్ళయింది, నేను 1990. ఏంటి అన్నా మీది కూడా లవ్ మ్యారేజ్ అండి? కాదు, అరేంజ్ తర్వాత లవ్ అయింది. మీకు ఎంత ఇష్టం మీ ఆయన అంటే? చాలా ఇష్టం. నేను పక్కకు జరుగుతుంది కదా. మొత్తం ఆయన్నే ఇష్టం. మొత్తం ఆయనే ఇష్టం. హార్ట్ఫుల్. హార్ట్ఫుల్ కదా, అంటే మీకు ఏం కావాలంటే అది, మీరు ఎలా కావాలంటే అలా. ఏమీ వద్దు, ఆ మనిషి చాలు. ఆ మనిషి చాలు. డాడీ ఎంత He loves కష్టపడతాడో. you, he loves me too. రాత్రి 2 గంటలకు 3 గంటలకు లేపి మా చెల్లి నాన్న పావులాట అనేది. అప్పుడు కూడా లేచి మా నాన్న ఆడేవాడు. అందరిని అంతే లవ్ చేస్తాడు, అది నేను గమనించింది. నాట్ ఓన్లీ బిలాంగింగ్ పీపుల్, నియరెస్ట్ పీపుల్ అనే కాదు, హీ లవ్స్ ఎవ్రీబడి. హౌ బెస్ట్ ఐ కెన్ హెల్ప్ దెమ్ అనే ఫీలింగ్ లోనే ఉంటాడు. అది నాకు ఆ క్వాలిటీ చాలా ఇష్టం. ఇప్పుడు నేను అసలు చూడలే నాన్న వేరే వాళ్ళని హర్ట్ చేయడం. అది బౌండరీస్ లేని లవ్. నాకే ఎందుకు తగ్గాలి అని ఫీలింగ్. ఎవ్రీబడి షుడ్ టేస్ట్ ఇట్. అది చాలా గొప్ప క్వాలిటీ అండి, అందరినీ ప్రేమించగలగడం. ఐ గాట్ ఇట్. వండర్ఫుల్ అండి, సూపర్. తందానే 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 చూశానా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. రవి అది నీ కూతురా పక్కన? నా కూతురు కాదక్క, నా చెల్లి. మా కూతురు కూడా సేమ్ పోలిక నాకు. అచ్చం అసలు నీ కూతురు కళ్ళు ఇట్లా సేమ్ సేమ్ మాట పద్ధతి అన్ని అత్త. అత్త. అదృష్టవంతురాలు రాదే. కార్తీక్ మమ్మీ బర్త్డే రోజు అమ్మా డాడీ ఆ, అక్కయ్య వాళ్ళ పాప. ఇది చిన్నప్పుడు. అరే సేమ్ రా. క్యూట్ రా. సేమ్ సేమ్ వీళ్ళిద్దరు కూడా. కార్తీక్ సేమ్ అమ్మ పోలిక మొత్తం. డాడీ మమ్మీ. కార్తీక్ మీరు కొంచెం యూ సఫర్డ్ కొంతకాలం, కానీ ఇప్పుడు అంతా బాగేనా?
కార్తిక్ నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? అంటే నేను 10th క్లాస్ వరకు ఇంట్లో మేడం, తర్వాత ఇంటర్ హాస్టల్, బాయ్స్ హాస్టల్. ఇంజనీరింగ్ వచ్చేసి అప్పుడు అప్ అండ్ డౌన్ చేసేవాడిని, ఇంట్లో టైం స్పెండ్ చేయకపోయేవాడిని. అప్పటి నుంచే స్కూల్ అదే ఈవెంట్స్ అని మిమిక్రీగా చేసేవాడిని, ఇంట్లో టైం ఉండకపోయేది. తర్వాత ఆఫ్టర్ హైదరాబాద్కి వచ్చి ఇక్కడ మీ షో తోటి స్టార్ట్ అయ్యాను. నేను ఫుల్ అంటే వర్క్ లో పడి అన్ని మర్చిపోయి అసలు నేను ఇంటికి కూడా ఇయర్లీ వన్స్ ట్వైస్ వెళ్ళేటాను. నాకు ఆల్ ఆఫ్ సడన్ మమ్మీకి స్టమక్ పెయిన్, హాస్పిటల్ వెళ్ళారంటే ఎందుకో మన పటాస్ షూటింగ్ లో ఉన్నారు రోజు. ఎందుకో మనసు ఒక రకమైన ఆందోళన, మనకు తెలుస్తుంది అంటారో తెలియదు కానీ ఒక రకమైన ఆందోళన. ఎందుకు అనుకుని కార్ డ్రైవ్ చేసుకుంటే ఒక్కనే వెళ్ళిపోయా. అప్పుడు ఆల్మోస్ట్ అంటే డాక్టర్స్ కూడా కరెక్ట్గా అంటే డిటెక్ట్ చేయకపోయారు. తర్వాత నేను ఎందుకో డౌట్ వచ్చి సిటీ స్కాన్స్ తీయడం వల్ల మాకు అది బయటపడింది. కానీ లిటరల్లీ అంటే సినిమాలో అవన్నీ చూస్తాం కదా మేడం, కానీ పర్సనల్గా ఫీల్ అయ్యి దాన్ని ఫేస్ చేయడం అనేది డేంజరస్ సిచ్యువేషన్. అవును, ఆ రోజులు అసలు బసవతారకం హాస్పిటల్ ముందు ఫుట్పాత్కి నాకే లిటరల్గా మా మమ్మీకి లాస్ట్ 1 year వరకు ఏం తెలీదు. రీసెంట్ టైమ్స్లో కొంచెం కొంచెం తెలుసు. ఆవిడకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ట్రీట్మెంట్ చేసాం. ఆవిడది ఏంటి అనేది కొంచెం ఐడియా ఉంది. నిజంగా మా అమ్మ ఒక పెద్ద యోధురాలు మేడం. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి వెళ్ళి 30 కీమోలు, ఒక 2 మేజర్ సర్జరీస్, స్టోమా బ్యాగ్ బయట ఉండి 8 months బ్యాగ్ బయట. ఎప్పుడైతే నేను ఊరి నుంచి తీసుకొచ్చానో ఇప్పటి వరకు ఊరికి పంపించలేదు, నాతో పాటే ఉంటున్నారు. నేను ఏం మిస్ అయ్యాను జీవితం అనేది నాకు ఒక్క రోజు ఒక్క గంటలో తెలిసింది. అసలు నువ్వు కావాలే అమ్మా, నన్ను వీడొద్దే అమ్మా, బంగారం నువ్వమ్మా. అమ్మా అని కొత్తగా మళ్ళీ పిలవాలని తుళ్ళే పసిప్రాయమే. మా నాన్న జన్మనిచ్చి వెళ్ళిపోయారు, నా కొడుకు మాత్రం పునర్జన్మ. గ్రేట్ కాదు, గ్రేట్. మేడం నేను మల్లెమాల, జబర్దస్త్ వీటన్నిటికీ లైఫ్లో అనుకున్నప్పుడు ఉంటాను. ఎందుకంటే మా దాంట్లో అందరూ ఇక్కడనే ఫుడ్ వచ్చింది మాకు. దీంతో ఇల్లులు, కార్లు కొనుక్కున్నాం. కానీ నాకు ఇక్కడ వచ్చిన పేరుతోటి నేను సంపాదించుకున్న డబ్బులు మా అమ్మని బతికించుకోవడానికి ఉపయోగపడ్డాయి. నిదురలో నీ కల చూసి తుళ్ళి పడిన ఎదకి ఏ క్షణం ఎదురవుతావు జోల పాటమై. నిజంగా అంటే పటాస్ లో కలిసి జర్నీ చేశాం. పటాస్ లో నేను, వర్షిని, కార్తిక్ కలిసి కూర్చొని తినేవాళ్ళం. షూటింగ్ తప్ప ప్రతి ఆలోచన, ప్రతి మాట అమ్మనే. తరగని బరువైన వరమని అనుకుంటూ తనువున మోసావే అమ్మా. కొడుకంటే కార్తిక్ లా ఉండాలని నేను ఫిక్స్ అయినాక నేను కార్తిక్ లో సగం ఉంటే అన్నా చూసుకుంటా బానే, సగం అన్న ఉంటే అన్నా నేను గొప్ప కొడుకుని అనిపించుకుంటాను. అంత ఆలోచిస్తాడు. అమ్మ అంటే పంచప్రాణాలు, అమ్మ లేకపోతే వాడు ఏమీ లేదు అనుకుంటాడు. చెప్తున్నాను కదా కార్తిక్, మనం జీవితంలో ఎంత సంపాదించినా, ఏం చేసినా, ఎంత డబ్బులున్నా, బంగ్లా ఉన్నా, అమ్మా నాన్నలతో గనక మనకి కనెక్షన్ లేకపోతే అంతా వృధాని. సో అది నీకుంది కాబట్టి మిగిలినవన్నీ వస్తాయి నీకు. నాకు ఇప్పుడు అంటే నేను ఎందుకు మిస్ అయ్యానా అని ఆలోచిస్తున్నా. చాలా మంది అట్లనే మిస్ అవుతుంటాం మనం ఫ్యామిలీని. ఎప్పుడైతే తర్వాత మమ్మీతో ఉండడం మొదలు పెట్టానో, అంటే నేనే ఇప్పుడు మనం 100 చేస్తాం మేడం, కానీ ఆవిడ తట్టుకొని ఇంత దూరం వచ్చిందంటేనే అసలు అప్పుడు ఉన్న పరిస్థితికి ఇప్పుడున్న పరిస్థితికి చాలా డిఫరెన్స్ వచ్చింది. కేవలం ఆవిడ విల్ పవర్, ఆవిడ పోరాడింది దాంతో. లిటరల్లీ మేడం 2.5 years నుంచి ఇప్పటివరకు రైస్ తినలేదు ఆవిడ. గ్రేట్ అండి. అమ్మ అంటే నేను ప్రతి నెల నెక్స్ట్ మంత్కి నీ బ్యాగ్ తీసేస్తారమ్మా, నెక్స్ట్ మంత్ ప్రతి అంటే నాకు ఎలా అనిపించింది అంటే స్టేజ్ మీద యాక్టింగ్ చేయడం, ఇంట్లో యాక్టింగ్ చేయడం. మా డాడీ, మా అక్క వాళ్ళకి ఎవ్వరికి చెప్పలేదు. స్టిల్ ఇప్పటికీ ట్రీట్మెంట్ ఏంటి, ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు. సో ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ అంతా ఆ కీమోలు లేకపోతే మందులు ఆవిడ్ని బాగు చేసే అనుకుంటున్నారా? కేవలం నీ ప్రేమ వల్లే.
గోధుమ గడ్డి తయారు చేసి పొద్దున్నే ఇస్తాడు మా డాడీ. ప్రతిరోజు. అది గడ్డి ఒక ట్రే అయిపోగానే ఇంకో ట్రే రెడీగా పెడతారు. ఇంట్లోనే గోధుమ గడ్డి తయారు చేయడం. ఆయనకి ఎంత ప్రేమ తెలుసా మీరంటే, అందుకని నేను నా భర్తకు ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఏడవద్దు, ఆవిడ అదృష్టం పొందింది. అవును అవును. అస్సలు ఏడవద్దు, నవ్వుతూ చెప్పండి, గర్వంగా చెప్పండి. కన్నీళ్ళు వస్తే వాళ్ళని బాధ పెట్టిన వాళ్ళైతే వాళ్ళు ఎంత కష్టపడి మీకోసం చూస్తున్నారు. మీరు అస్సలు ఎప్పుడు నవ్వుతూనే ఉండండి. ఇందాక చూశాను, ఇప్పుడు చూశాను, ఇంతకు ఇప్పుడు ముందు ఆనంద చూశాను. బాష్పాలు, ఇప్పుడు ఆనంద బాష్పాలు. చాలా సంతోషం కార్తీక్, యువర్ అన్ ఇన్స్పిరేషన్. ఈ కాలంలో ఎవరండి యూత్ చూసుకోవట్లేదు తల్లిదండ్రులని, గాడిద గుడ్డు వంకాయ పులుసు అన్నారు. మా కార్తీక్ ని చూడండి. నువ్వు కాల్ రేపు చెయ్యి. సో నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాము. సెలక్షన్ కింగ్. సరే, క్వశ్చన్ నెంబర్ 1. మొత్తానికి సాధించావు అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? యూట్యూబ్ లో రెసిపీ చూసి వంట చేసినప్పుడు మేము సాధించాము అన్నట్టు అనిపిస్తుంది. నేను కూడా యూట్యూబ్ లో చేస్తూ ఉంటాను. 10 మంది అమ్మాయిల్ని పడేసినప్పుడు మనం సాధించాంలే అనిపిస్తుంది. కళ్ళలో కళ్ళలో. నెక్స్ట్, బట్టాతుల మీద జుట్టు తెచ్చుకున్నప్పుడు మనం మొత్తానికి సాధించామనిపిస్తుంది. అంటే నీ వల్ల బట్టతల మీద జుట్టు వచ్చిందా? ఏం వేసావమ్మా? ధనియాలు వేసావా? నెక్స్ట్, సుమక్క స్టేజ్ మీదకి పిలిచి నన్ను సాయి కుమార్ గారు డైలాగ్ చెప్పమంటే మొత్తానికి సాధించారనుకుంటా. అవునా? ఇప్పటి వరకు సాధించలేదా నువ్వు అది? సుమక్క ఛాన్స్ ఇవ్వలేదు. సో ఇవాళ కూడా సాధించకుండానే ఎపిసోడ్ అయిపోతుంది. నువ్వు అనుకున్నంత ఈజీ కాదు అది అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? అమ్మాయిల్ని షాపింగ్ తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు షాపింగ్ ఖర్చు పెట్టే డబ్బులు పెట్టేటప్పుడు అంత ఈజీ కాదురా అనిపిస్తుంది. అందుకే భగవంతుడు ఇలా తెప్పించాడు తెలుసా, ఆడవాళ్ళు ఎక్కువ వెళ్ళలేకపోతున్నారమ్మా షాపింగ్ కి. చీర కట్టుకోవడం మనం అనుకున్నంత ఈజీ ఏమి కాదు. నన్ను అడుగు, నేను చెప్తా. ఇలా 4800 ఎపిసోడ్లు, అన్ని చీరలు అలా కట్టి పడేస్తాను అంతే. మన పెళ్ళైన సంవత్సరానికి పిల్లలు కాకపోతే మనం అనుకున్నంత ఈజీ కాదు అనిపిస్తుంది. ఆ సంవత్సరమే ఎందుకులే నాయన, వచ్చే సంవత్సరం వరకైనా ఆగు. అంతా మన మంచికే అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? లవర్ తో ఫిలిం కి వెళ్ళినప్పుడు కార్నర్ సీట్ దొరికితే దాంతో సాధ్యం. కార్నరే కావాలా నీకు? లవర్ తో లాంగ్ డ్రైవ్ కి వెళ్ళినప్పుడు వర్షం పడితే అంతా మన మంచికే అనిపిస్తుంది అక్కడ. అప్పుడంతా బానే ఉంటుంది. ఆ తర్వాత తడిచి ముద్దయి జలుబు చేసి ఆ తర్వాత రాకూడదు వస్తే అప్పుడు కూడా నీ మంచికే అని అనుకో. ఇదంతా నిజమా కళ అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? రాత్రికి రాత్రే మిస్ ఇండియా అయినప్పుడు ఇదంతా మన కళయా నిజమా? డౌట్ లేదు. కరోనా వ్యాక్సిన్ నేనే కనిపెట్టినప్పుడు ఇది కలనా నిజమా అనిపిస్తుంది. వా, నువ్వు కనిపెట్టబోతున్నావా? గ్రేట్ అమ్మా, నీ మీదే ప్రయోగం చేసుకో. ఓకే, ప్రభాస్ వచ్చి నాకు ప్రపోజ్ చేసినప్పుడు నిజమా కాదు? అక్క ఇదైతే పెద్ద కళ అక్క. నా లవర్ నాకు ఐఫోన్ గిఫ్ట్ ఇస్తే అది కలనా నిజమా అనిపిస్తుంది అక్క. కలే కోటి ఫోన్ ఇస్తుంది నీకు, కోటిలో. ఈ ఆన్సర్స్ అన్ని లాక్ చేసేసాం. చూద్దాం ఇప్పుడు వాళ్ళు ఎలా ఆడతారు. సెటప్ ప్లీజ్. ఈరోజు చందమామ కథలు. అమ్మలు చిన్నప్పుడు చందమామను చూపించి అన్నం తినిపిస్తారు కదా. మా పక్కింటి ఆంటీ అయితే నన్ను చూపించుకుంటా ఒక చందమామ అనేది. అబద్ధాలు చెప్పడం అనేది అప్పటి నుంచి. అమ్మ పక్కన శైలజ ఆంటీ చెప్పలేదా ఎప్పుడు వాళ్ళ బాబుని చెప్పి అగో చందమామ సరే రవి, నువ్వు ఇన్ని చెబుతున్నా నాకు తన్నుకొస్తున్నటువంటి ఉద్వేగాన్ని, ఓలడాన్ని, పంచుల్ని ఆపుకుంటున్నాను నేను ఇవాళ. అమ్ముంది. నెక్స్ట్ ఎపిసోడ్ లో నీతో నేను మళ్ళీ చెప్తా, మాట్లాడతా. ఆ రోజులు పోయాయి, తిరిగి వస్తాయి. సో
సో ఇప్పుడు ఎవరైతే లీడ్ లో ఉన్నారో వాళ్ళు ఇంకొకళ్ళు ఎలిమినేట్ చేసే ఛాన్స్ లీడ్ గెలుచుకున్నారు. అంటున్నారు, అటు ఇటు చూస్తున్నాడు ఇక్కడే. మిస్టర్ రవి లీడ్ లో ఉన్నాం, చప్పట్లు కొట్టాలి. ఓకే రవి, 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 4 ఒక కష్టమైన క్వశ్చన్ ఒకళ్ళకి ఇచ్చేయి. మొత్తానికి సాధించావు అని ఎలాంటి సందర్భాల్లో అంటాము, నువ్వు అనుకున్నంత ఈజీ కాదు అని ఎలాంటి సందర్భాల్లో అంటాము, అంతా మన మంచికే అని ఎలాంటి సందర్భాల్లో అంటాము, ఇదంతా నిజమా కళ అని ఎలాంటి సందర్భాల్లో అంటాం. ఏ క్వశ్చన్ ఇద్దాం? అంతా మన మంచికే. అంతా మనం ఈజీ అది. కార్తిక్ రండి రండి రండి. మిస్టర్ రవి, నీకు ఇచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే ఏంటి ఇచ్చారు? అంతా మన మంచికే. అంతా మన మంచికే అని ఎలాంటి సందర్భాల్లో అంటాము. చేయించుకోండి చేయించుకోండి, మీరు అలా చేయించుకోవడం వల్ల తనకే పుణ్యం వస్తుంది. బేసిక్ కరోనా వచ్చి ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయినాయి మేడం. ఆ టైంలో అనుకుంటాడు అంతా మన మంచిగా. సో ఎగ్జామ్స్ విషయంలో ఉందా లేదా చూద్దాం. చిన్నప్పుడు ఎన్నిసార్లు అనుకున్నారా? ఇంకా ఎలాంటప్పుడు అనుకుంటారు అంతా మన మంచికే? ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఇంకో అమ్మాయితో మాట్లాడుతుంటే గర్ల్ ఫ్రెండ్ అలా వెళ్తూ చూడకుండా వెళ్ళిపోయింది అనుకోండి, అమ్మాయి మన మంచికే. అదే మన అఫైర్ విషయం మన ఇంకో గర్ల్ ఫ్రెండ్ కి తెలియకపోతే ఉందా లేదా చూద్దాం. ఇంకా ఎలాంటప్పుడు అనుకుంటాం అంతా మన మంచికే? పని కనుక కాకపోతే అంతా మన మంచిగా జరిగింది. అంటే మనం అనుకున్న పని ఒకటి ఉంది కానీ అది జరగలేదు, అయినా సరే మన మంచికే. సరే చూద్దామా. మీకు ఇంకా 2 ఛాన్సులు ఉన్నాయి కానీ ఇది ఒకటి కరెక్ట్ చెప్తేనే. స్టూడెంట్స్, టీచర్స్, లెక్చరర్స్ ఇంట్లో వాళ్ళు తాగి ఇంటికి వెళ్ళినప్పుడు ఏంటి పదాలన్నీ ఇస్తున్నాను నేను, కలుపుకొని ఎస్సే రాయాలా? పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయినప్పుడు మన మంచికే. సంబంధం క్యాన్సిల్ అయినప్పుడు చూద్దాం చూద్దాం. గోవింద హరి గోవింద గోవింద శ్రీ గోవింద గోవింద హరి గోవింద. కానీ ఆన్సర్ ఏంటో చూద్దాం. లవ్ లో బ్రేకప్ అయినప్పుడు, ఉద్యోగాల కోసం వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. మీరమ్మ ఇక్కడే ఉండి చూడండి ప్రోగ్రామ్ అంతా. థ్యాంక్ యూ. యా రవి, నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ ఇస్ ఎవరమ్మా? నెక్స్ట్ భానువా వర్షినియా? ఇద్దరులో ఎవరు వచ్చినా మనకు ప్లస్. టాపిక్స్ ఏంటి? మొత్తానికి సాధించావు అని ఎలాంటి సందర్భాల్లో అంటాం, నువ్వు అనుకున్నంత ఈజీ కాదు అని ఎప్పుడు అంటాం, ఇదంతా నిజమా కళ అని ఎప్పుడు అంటాం. సెకండ్ది నాకు తెలిసి వర్షినికి ఇద్దామ్మా. వర్షినికా ఆ, రండి. నువ్వు అనుకున్నంత ఈజీ కాదు అది అని ఎలాంటి సందర్భాల్లో అంటాం. చెప్పు, చూస్తావు కదా ఎవ్రీ సాటర్డే క్యాష్. పక్కన ఒక గర్ల్ ఫ్రెండ్ ని పెట్టుకుని ఇంకో గర్ల్ ఫ్రెండ్ కి ప్రపోజ్ చేయడం అంత ఈజీ కాదు. ఇద్దరిని మెయింటైన్ చేయడం. అమ్మో అయ్యో, నేను మిమ్మల్ని చూడలేదు, ఈవిడ్నే చూసినా కదమ్మా. ఓకే చూద్దాం. ఇది తప్పబ్బా. ఇది తప్పప్పా కాదు, ఇది అమ్మ. కథలు చెప్పాలి ఏదైనా. చిన్నప్పుడు అమ్మ చెప్పుంటుంది కానీ కథలు. యాక్చువల్ గా అది కాదు, మమ్మీ నాలా చేస్తుంది, నేను మమ్మీలా చేస్తా. మమ్మీ ఇవాళ షాపింగ్ కి వెళ్దామా? ఎందుకు? ఎక్కడ పార్టీ ఈ రోజు? రవి వాళ్ళ ఇంట్లో. రవి బర్త్డే అంట. నా దగ్గరకు వస్తున్నా అని చెప్పి అందరు వస్తున్నారు మమ్మీ. శ్రీముఖి వస్తుంది, అనసూయ వస్తుంది. శ్రీముఖి రాదు మమ్మీ, శ్రీముఖి రాదు మమ్మీ. మమ్మీ మీరు ఓన్లీ సుమా వచ్చే పార్టీలకే పంపించారు.
పంపించండి. మాక్సిమం రవి ఉండడంటే వెళ్ళు అని చెప్తాది. ఏ పార్టీకి వెళ్ళేది తొందరగా వచ్చేస్తాను. 2 o'clock అంతా వచ్చేస్తాను. 2 o'clock అంతా వచ్చేస్తాను. రవి డ్రాప్ చేస్తాడు ఇంటి దాకా, నువ్వే టెన్షన్. అదే కదా ప్రాబ్లం. రోజు పార్టీలోకి వెళ్తున్నావు, నేను నిన్ను పంపను. నిత్య ఫోన్ చేసి చెప్పింది మమ్మీ, నువ్వు రాకపోతే నాకు చాలా ఫీల్. మో మమ్మీ మీ అమ్మని వదిలేస్తే నిజాలన్నీ ఇంకా బయటకు వచ్చేలా ఉన్నాయి. எப்படி பண்றீங்க பெர்ఫార్మెన్స్? அப்பா உங்களை பார்த்துதாடி என்ன பார்த்துட்டு அப்பா తెలుగులో మాట్లాడితే మాకు కూడా అర్థమైంది. నేనంటే చాలా ఇష్టం అంట. ఎవరికి ఇష్టం ఉండదు అంటే నువ్వు కాదని చెప్పారు. సరే నెక్స్ట్ చెప్పండి. జనరల్ గా బయట ఆడియన్స్ అందరూ ఏమనుకుంటే ఫిలిమ్స్ ఇస్ వెరీ ఈజీ, యాక్టింగ్ చాలా ఈజీ అని అనుకుంటారు. బట్ మనకే తెలుసు ఎంత కష్టం అది. యాక్టింగ్ అంత ఈజీ కాదు. చూద్దాం. కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా. ఇంకా నువ్వు అనుకున్నంత ఈజీ కాదు అని ఏదైనా ఏదో చేస్తున్నప్పుడు కదా అంటాం. కాపీలు కొట్టడం, ఎగ్జామ్ లో కాపీ కొట్టడం ఈజీ కాదు. ఉందా లేదా చూద్దాం. యా ఇంకా అందమైన లెక్చరర్ కి ప్రపోజ్ చేయడం. ఏమండి క్వశ్చన్ చేంజ్ చేయొచ్చా? నేను ఆంటీని చూడలే. క్రేజీ ఆన్సర్స్ నా దగ్గర. మాస్ సాంగ్ పెట్టండి, ఆవిడ మాస్ డాన్స్ చేస్తారు. నేను ఆవిడ్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశానని అర్థం అవుతోంది. 4 మైళ్ళ షో అన్ని చూసారు ఆవిడ. తమిళ్లో సూపర్ ఏమంటారు? కిలిచిటింగ్. తమిళ్లో సూపర్ అండి. ఇంకొకటి చెప్తే వాళ్ళు అవుట్. వాట్ రే రవి? ఓన్లీ వన్ ఫ్యామిలీ నో, నథింగ్ విల్ హ్యాపెన్. ఆన్సర్ వినాలి. ఏడు నుంచో ఎలుకలు వచ్చినాయి అనుకున్నాను నేను. క్రేజీ ఆన్సర్ చెప్పింది మమ్మీ. ఓకే ఓకే విందాం. అది ఎడిటింగ్ లో తీసేస్తారేమో. ఏది ఎడిటింగ్ లో తీసేస్తారా? అయితే నేను వినాలి. ఎడిటింగ్ లో తీసేసే ఆన్సర్ ఏంటి? ఫుల్ బాటిల్ కింద పెట్టకుండా తాగడం. సో అనుకున్నంత ఈజీ కాదు అని ఫుల్ బాటిల్ ఎత్తి దింపకుండా ఉండడం. చూద్దాం. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడు లేడు. బానే చెప్పారు కానీ మీ అంత యూత్ గా వీళ్ళు ఆలోచించట్లేదు. ఆ ఆన్సర్ ఏంటో చూద్దాం. విడిపోయిన వ్యక్తుల్ని మళ్ళీ కలుపుదాం అన్నప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇటు వచ్చేసేయండి. రండమ్మా. చిన్నప్పుడు నన్ను ఇట్లా ఊపిందో డౌట్ నాకు. ఊపారా ఉయ్యాలలో? ఊపిన జోల పాటలు కూడా పాడిన. నా కోసం ఇప్పుడు ఒక పాట పాడమా ప్లీజ్. అమ్మ పాడితే ఓకే, నువ్వు పాడితేనే కష్టం. పడుకో. అమ్మ జోల పాట పాడుతుంది. నువ్వేం పాట పాడినావు నేను ఇట్లా పడుకున్నప్పుడు ఉయ్యాలలో? ఓ హాయమ్మా చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, గోగు పూలు తేవే. పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తల్లులు ఎవరు కూడా జానకి గారిలో, చిత్ర గారిలో, సుశీల గారిలో కాదు. కానీ తల్లి ఎలాంటి పాట పాడినా ఆ పాటకే పిల్లలు నిద్రపోతారు. తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. మేమంతా అదే చేసాం. నేను కూడా ఇలా వేసుకుని
అక్క మీరు ఎలా పాడరు ఒకసారి నేను ఇట్లా పట్టుకుంటా పాడవా? నువ్వు దయచేసి నన్ను పట్టుకోక దూరంగా ఉండు. సరే పట్టుకున్నాడు ఫీల్ అవుతా. ఆరారో ఆరిరారో. నేను నువ్వు ఆ పాట పాడుతున్నావు అనుకో, ఆనీరారో. ప్లీజ్ కూర్చోండి. ఏమిస్తున్నారు? మొత్తానికి సాధించావు అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? ఇదంతా నిజమా కళ అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? మొత్తానికి సాధించావు. మొత్తానికి సాధించావు అని ఎప్పుడు అంటాం? అంటే మనం ఎప్పుడన్నా మనం ఏదన్నా సాధించాలి అనుకున్నప్పుడు, ఏదన్నా అది మనకు దొరికినప్పుడు. క్వశ్చన్ ని మళ్ళీ చెప్పకూడదు. తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలు అనుకున్నది సాధించినప్పుడు మొత్తానికి సాధించావు. తల్లిదండ్రులు అనుకుంటారు వాళ్ళ బిడ్డలు ఏదైనా సాధించినప్పుడు మొత్తానికి వీళ్ళు సాధించారు అని. ఉందా లేదా చూద్దాం. మొత్తానికి చదవకుండానే ఎగ్జామ్స్ పాస్ అయ్యావు అన్నప్పుడు, అంటే చదవకుండా కూడా వెళ్ళి ఎగ్జామ్స్ రాసినప్పుడు. ఓకే, చదవకుండానే ఎగ్జామ్స్ పాస్ అయినప్పుడు. ఉందా లేదా చూద్దాం. ఊరుకో హృదయమా, ఉప్పెనై రాకుమా, మాట మన్నించుమా. లవ్ విషయంలో చాలా అందమైన అబ్బాయిని ప్రేమించినప్పుడు పడక పడక వాళ్ళు మన లవ్ లో పడినప్పుడు మొత్తానికి సాధించాం అనుకుంటా. ఓకే, ఉందా లేదా చూద్దాం. సో అది లేదు, ఇంకా 2 ఛాన్సులు అయితే ఉన్నాయి కానీ ఒకటి కరెక్ట్ చెప్పేయాలి ఇప్పుడు. కమాన్ బాను. అంటే చెప్పండి మమ్మీ. ఆంటీ అని అక్కనన్నారు నా ఫ్లో లో. అక్కనా? ఆంటీ ఆంటీ మీరేమన్నా ఫీల్ అయ్యారా ఆంటీ? రవి ఆంటీ ఆంటీ నువ్వు యుఎస్ షోకి వెళ్ళినప్పుడు అక్క అక్క ఇదిగో ఇదంతా నువ్వు మీ అమ్మని ఆంటీ అని పిలవడం వల్ల వచ్చిన తిప్పలు. కాదక్క మిమ్మల్ని అంటే నన్ను పిలుద్దాం అనుకున్నావా నువ్వు? మహా అయితే నీకు నాకు 1.5 వయసు తేడా. ఒక్కసారి జరగండి ఆంటీతో. ఆంటీ మీరు కరెక్ట్ ఆన్సర్లు ఇచ్చారండి. ఆంటీ మీరు ట్రెండీ ఆన్సర్లు ఇచ్చారండి. సూపర్. చెప్పేస్తున్నాను ఆ ఇద్దరు. అక్క అక్కడ వెళ్ళండి అక్క. ఉద్యోగం విషయంలో చాలా కష్టపడి ఒకసారి ఉద్యోగం వచ్చినప్పుడు అవును అనుకున్న సాధించాం. ఓకే చూద్దాం. నువ్వేం చేస్తున్నావు? అమ్మ తల్లో పేర్లా. పెళ్లి విషయంలో అనుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు. ఓకే చూద్దాం. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. చెప్పని ఆన్సర్ ఏంటో చూద్దాము. విలువైన బహుమతులు మెడల్స్ గెలుచుకున్నప్పుడు. సో అలా ఫైనల్ రౌండ్ పకడో రవి అండ్ అమ్మగారు ఆడబోతున్నారా? ఒకసారి మీరు కూడా వచ్చి కూర్చోండి. నీవే 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 నేనంట, నీవే లేక నేనే నేనంట. అసలు నా పెళ్లి తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత ఈ సమయం అస్సలు రాలేదు. నాకు ఒకటే అమ్మా ఒకటి అడగాలని ఉంది. అక్కకి చెప్పాలి మాట. నేను అమ్మ కడుపులో ఉన్నప్పుడు డెలివరీ టైంలో డాక్టర్ మా డాడీ దగ్గరకు వచ్చి నీకు కొడుకు కావాలన్నా మీ భార్య కావాలన్నా అని అడిగారు. మా డాడీ ఆబ్వియస్లీ నాకు నా పిల్లమే కావాలి అది అని చెప్పారు. నేను 9 నెలలు ఎంత కష్టపెట్టానో బయటకు వచ్చిన తర్వాత 9 సంవత్సరాలు అంత కష్టపెట్టానంట. కనీసం వాష్రూమ్ కి కూడా వెళ్ళనిచ్చేటోని కాదు. రాత్రి అంతా పక్కన లేకపోతే నేను పడుకునేటోని కాదు. నన్ను పట్టుకొని ఆవిడ చైర్ మీద కూర్చొని ఎక్కడ కింద పెడితే మళ్ళీ లేచి ఏడ్చెట్టానంట. అలాంటి సాక్రిఫైసెస్ మా అమ్మ చేసింది. మా అమ్మ తను ఎక్కడో ఉమరాని మిస్సింగ్ నేను వచ్చినప్పటి నుంచి, కానీ మొత్తం సాక్రిఫైస్ చేసి నాకు మా చెల్లికి పెట్టింది. అండ్ ఈ రోజు నేను మా చెల్లి ఇప్పుడు హ్యాపీగా ఉన్నామంటే ఆల్ క్రెడిట్ గోస్ టు మై అమ్మ నాన్న.
కానీ ఏంటక్క మీరు అసలు అర్థం కాదు. అంటే మా అమ్మకి 5 ఆపరేషన్లు, ఇన్ఫాక్ట్ నేను మా చెల్లె సిజేరియన్, దాంతో పాటు 5 ఆపరేషన్లు హర్నియా ప్రాబ్లం. అసలు ఏ విధంగా ఆలోచిస్తే ఈవిడ పొద్దున్న 4 గంటలకు లేచి ఆమె మెడిటేషన్ చేసుకొని ఇంట్లో వండి మా నాన్నకు వండి పెట్టి నాకు వండి పెట్టి నా బిడ్డని సగం చూసుకుంటూ ప్రతి ఒక్క తల్లికి మా అందరి తరఫు నుంచి నిజంగా మీరు చేసే సాక్రిఫైసెస్, మీరు చూపించే ప్రేమ, మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. నేను నా బిడ్డను నా సొంత బిడ్డ అనుకోలే. గడప దాటితే యూ షుడ్ బి ఏ గుడ్ సిటిజన్ అనేవాళ్ళు అంటారు. బట్ నాకు డే ఎండ్ ఐ షుడ్ ఫీల్ ఐ మేడ్ సంథింగ్. ఆ సాటిస్ఫాక్షన్ నాకు దొరుకుతుంది. ఈ ఫీల్డ్ లో వెళ్తానని నేను ఎప్పుడు గెస్ కూడా చేయలేదు. బట్ ఒకటే అనిపించేది, ఈజ్ అన్ ఎంటర్టైనర్ ఫ్రమ్ చైల్డ్హుడ్. ఐ హావ్ టు సీ చదువుతూ వచ్చే వెల్ అండ్ గుడ్. అదర్వైజ్ ఇది ఉపాధి అయితే ఉంది, ముందు నుంచి ఒక హోప్స్ ఉండింది. వెన్ యూ వాంటెడ్ టు కమ్ ఇన్ దిస్ ఫీల్డ్, నేను అది గెస్ చేశాను కాబట్టి అది ఈజీ అయింది, ఓకే చెప్పగలిగాను. ఇట్స్ అన్ టఫ్ జాబ్. అందులో నెగ్గుకు రావడం అనేది ఫర్ యూ ఆల్ ఇట్స్ ఎ టఫ్ జాబ్. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ. ఏ ఫీల్డ్ లో లేదు ఇంత బాగా, మీ ఫీల్డే ఉంది అంత బాగా. ఎందుకంటే టీవీ పొద్దుకులా చూసేవాళ్ళము ఇంట్లో, మీరు ఎంటర్టైన్ చేస్తున్నారు. మీకు ఏ ఇబ్బందులు రావద్దు, మీరు ఇట్లాగే ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి. ఇట్స్ మై విష్. థ్యాంక్ యూ అమ్మా. అమ్మని ప్రేమించిన తర్వాత ఇంతనేమో మనిషి ప్రేమ అనుకున్నా. పిల్లం వచ్చిన తర్వాత ఆవిడ చేసే సాక్రిఫైస్ ఇంకా ప్రేమిస్తున్నా. బిడ్డ వచ్చిన తర్వాత ఇంకా నాలో ఇంత ప్రేమ ఉందా అని. కానీ ఆ ప్రేమ నేర్పిందే ఈ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఐ లవ్ యూ అమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. సో ఇప్పటి వరకు మీరు 2,11,000 గెలుచుకున్నారు. అది 5 రెట్లు పెరుగుతుంది, 10,55,000. మిస్ అయిపోతే మాత్రం 1,05,500. మరి మీకేమో స్టవ్, గీజరు, వాషింగ్ మెషిన్, డ్రెస్సింగ్ టేబుల్, డబ్బులు ఉన్నాయి రెడీగా. కొన్ని టాపిక్స్ వినిపిస్తాం, అందులోంచి ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. హీరో అమ్మ సెంటిమెంట్ సినిమా, నదులు జన్మస్థలము, రాష్ట్రాలు రాజధానులు, బాడీ పార్ట్స్ స్పెషలిస్టు, దేశాలు అధ్యక్షులు, మూవీ స్పెషల్ సాంగ్, ఫ్రీడమ్ ఫైటర్, మరో పేరు. హీరో అమ్మ సెంటిమెంట్ సినిమా. ఓకే, సో నేను హీరో పేరు చెప్తాను, నువ్వు మదర్ సెంటిమెంట్ మూవీ పేరు చెప్పాలి. రెడీ? ఓకే, 10 క్వశ్చన్స్ అడుగుతాం, 7 కరెక్ట్ గా చెప్తే చాలు. మీరు కరెక్ట్ చెప్తేనే 5 సెకండ్లు ఆగుతుంది, లేదంటే కింద పడి పగిలిపోతుంది. మీలాంటి చాలా మంది అమ్మలు అంటూ ఉంటారు, ఎందుకు పగలగొడతారు, అసలు వేస్ట్ చేస్తారు అని. ఏం చేస్తాం పిన్ని గారు, ఇదే మా కాన్సెప్ట్. ఓకే, సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. వరుణ్ తేజ్. వరుణ్ తేజ్ అమ్మ సెంటిమెంట్. రీసెంట్ లోఫర్. రైట్ ఆన్సర్. రాజశేఖర్. పాస్. రవితేజ. అమ్మ నాన్న తమిళమ్మాయి. రైట్ ఆన్సర్. అలీ గారు సీరియల్ కూడా వస్తుంది, యమలీల. రైట్ ఆన్సర్. చిరంజీవి గారు అమ్మ సెంటిమెంట్. ముఠా మేస్త్రి. ముగ్గురు మునగాలు. చిరంజీవి గారు రైట్ ఆన్సర్. ధనుష్ రఘువరన్ బీటెక్. రైట్ ఆన్సర్. విజయ్ ఆంటనీ బిచ్చగాడు. రైట్ ఆన్సర్. మహేష్ బాబు గారు నాని. రైట్ ఆన్సర్. కానీ మొత్తం జూబ్లీ హిల్స్ రోడ్ పాలైనాయి. నేను ఇంకా 2 అడగలే. ప్రభాస్.
ప్రభాస్ గారు యోగి. ఛత్రపతి యోగి. ఆ. శర్వానంద్. శర్వానంద్ అమ్మ చెప్పింది. రైట్ ఆన్సర్. రాజశేఖర్. సింహరాశి. కంగ్రాచులేషన్స్, మీరు 10,55,000 గెలుచుకున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఏ సెలబ్రిటీస్ మీకు కాదు, ఇవాళ రియల్ సెలబ్రిటీస్ అమ్మలే. రియల్ లైఫ్ సెలబ్రిటీస్. ఎస్, రియల్ లైఫ్ సెలబ్రిటీస్. అలాగే మిమ్మల్ని క్రియేట్ చేసిన సెలబ్రిటీ. మనకి దేవుళ్ళు కనిపించరు, కనిపించేదల్లా అమ్మే. అందుకని ఎప్పుడో సంవత్సరంలో ఒక రోజు కాదు, మదర్స్ డే, ప్రతిరోజు మదర్స్ డే. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా. సో ఈ ప్రోగ్రామ్ చూస్తున్నటువంటి ప్రేక్షకులు, మీరు కూడా మీ అమ్మలతో ఎక్కువగా టైం స్పెండ్ చేయకపోతే, చాలా రోజులైపోయింది మాట్లాడి, అయ్యో నేను చాలా బిజీగా ఉన్నాను, నా వల్ల కావట్లేదు అనుకుంటే తీయండి ఫోన్. నాకు తెలుసు 11 అయ్యిందని, ఏం పర్లేదు, మీ అమ్మ ఏం అనుకోదు. ఫోన్ చేసి ఒకసారి ఐ లవ్ యూ చెప్పరా? ఓకే, మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. మనలోని ప్రాణం అమ్మ, మనదైన రూపం అమ్మ, ఎనలే